దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనకు సహాయం చేస్తే, దేవుని కృప మన మీద ఉంచితే మనము కదిలించబడము. ఆమేన్. భూమి మార్పు నందనివ్వండి, నానా విధాలుగా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఎన్నైనా రానివ్వండి, దేవుని కృప మనతో ఉంటే, దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటే, దేవుడు మనతో కూడా ఉంటే, ఆయన కాపుదల మనకుంటే, ఆయన భద్రత మనకుంటే, ఆయనలో మనం నిలిచి ఉంటే, ఆయన యందు మనకు విశ్వాసం ఉంటే, ఆయనలో మనం బ్రతుకుతుంటే, ఆయన యందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుతుంటే, నిశ్చయముగా మన తల వెంట్రుకలలో ఒకటైనను రాలతో. ఆమేన్. హల్లెలూయా. నా దేవుని వారలారా, అలాంటి కాపుదల, అలాంటి భద్రత, అలాంటి క్షేమాన్ని, అలాంటి దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వుటకు సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని వారలారా, మన దేవుడు ఎవరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అనంటే, ఆపత్కాలములో నమ్ముకొనడానికి సహాయుడైన దేవుడట. ఆమేన్. ఆయన ఆశ్రయమును దుర్గమునైన దేవుడట. ఆయన కోటగా ఉండే దేవుడట. ఆమేన్. కనుక ఈ రాత్రిన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ రోజున దేవుని నమ్ముకోవడానికి వెనుక తీయొద్దు, దేవుని దగ్గరకు రావడానికి వెనుక తీయొద్దు, దేవుని సన్నిధిలో ఉండటానికి వెనుక తీయొద్దు. మనుషులు నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవడం మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట, యేసుక్రీస్తును ఆశ్రయించుట మేలు. ఆమేన్. ఈ రోజున మనుషులు నమ్ముకున్న వారు మన్నైపోయారండి. ఏమండి, రాజులు నమ్ముకున్న వారు రాళ్ళలా మారిపోయారండి. కానీ నా యేసుక్రీస్తును నమ్ముకున్న వారు రాళ్లలో ఉన్న వజ్రాల్లా ప్రకాశిస్తున్నారు అని చెప్పడానికి ఏమాత్రము సందేహము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేవుని నమ్ముకున్న వారు మట్టిలో ఉన్నతమైనటువంటి అద్భుతాలు, మట్టిలోంచి నాయన మాణిక్యము ఉండినట్లుగా యేసుక్రీస్తును నమ్ముకున్న వారు అనేక శ్రమల్లో, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరి కదలక నిలుచున్న వారు నిత్యముగా ఈ రోజుకు కూడా సజీవ లెక్కలోను, అలాగే దేవుని కృప ఆశీర్వాదాలతో అభివృద్ధి పొందుతున్న వారు ఉన్నారు. మనమంతా ఆయన కృప వలనే ఇప్పుడు సజీవ లెక్కలో కూడా ఉన్నాము అనే విషయం మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలారా ఆలోచించండి. ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావడానికి, దేవుని నమ్ముకోవడానికి, దేవుని కలిగి ఉండడానికి ఎన్ని ఆటంకాలు, అభ్యంతరాలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏమాత్రం లెక్క చేయకుండా దేవుని యందు విశ్వాసములో నిలిచి ఉండండి. ప్రభు అంటున్నారు, నా యందు ఎవరు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. ఆమేన్. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందును నిలిచి ఉంటాను. ఆమేన్. ఈ రోజున దేవుని యొద్దకు రావడానికి, దేవుని నమ్ముకోవడానికి ఎవరైనా సరే భయపడుతున్నారా, వెనుక తీస్తున్నారా? వద్దు. ఖచ్చితంగా దేవుని నమ్ముకోండి. ఆమేన్. దేవుని మీద ఆధారపడండి, దేవుని ఆశ్రయించండి. నిశ్చయముగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆమేన్. చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న ఒడిదుడుకులకు, చిన్న చిన్న కష్టాలకు ఏమాత్రం కృంగిపోవద్దు, వాటికి లొంగిపోవద్దు. శ్రమ దినాన మనం కృంగిన యెడల చేతగాని వారం, శ్రమ దినాన మనం కృంగిపోతే చేతగాని వారం అయిపోతాం. శ్రమలో ఎదురాడి పోరాడి గెలిస్తే జయశీలులు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటాడు, నేను జయించి ఉన్నాను. ఆమేన్. మీరు కూడా జయిస్తారు. ఆమేన్. లోకంలో మీరు జయించడానికి మీ విశ్వాసమే విజయం. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్. నా దేవుని వారు గమనించండి. అందుకనే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము, దేవుని వాక్యము కీర్తనకారుడు చెబుతున్నాడు, నేను భయపడను. ఆమేన్. నేను భయపడను. ఏ స్థితిలో భయపడబోయా అనంటే, ఏమండి, భూకంపం లాగా భూమి మార్పు నొందినా, భయంకరమైన తుఫాన్ లాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని రకాలుగా ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని విధాలుగా భయంకరముగా నడి సముద్రములో సైతము ఏమండి సుడు లాంటి అనేక ఇబ్బందులు వచ్చినా, ఏమండి
ఇదిగో వర్షపాతానికి పర్వతాలు సైతం మునిగిపోయే భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, తుఫానులు వచ్చినా సరే, అలాంటి సమస్యలు వచ్చినా నేను భయపడను. కారణం ఏమిటంటే నేను నమ్ముకున్న దేవుడు వాటన్నిటిలో నుంచి కూడా విడిపించువాడు, ఆమె భద్రపరచువాడు, ఆమె హల్లెలూయా. దానికి బైబిల్లో చక్కని విషయాలు ఉన్నాయి. ఎవరు అనంటే మనం చూస్తాం, దేవుని వారలారా, నవాహు ఎవరు అనంటే, నవాహు పరిస్థితి ఏంటి అనంటే, ప్రపంచమంతా జలమయముగా, ప్రపంచమంతా జలపాతముగా, పర్వతములు సైతం మునిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మాట విని ఓడను కట్టుకుని కుటుంబ సహితము ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి నవాహు కుటుంబంతో పాటు దేవుడు చెప్పినట్లుగా అన్ని జీవరాశుల్లో, అన్ని జంతువులలో, అన్ని మృగ పక్షులన్నిటిలో కూడా జతలుగా ఆ యొక్క ఓడలో ఉన్న అవన్నీ కూడా క్షేమముగా ఉన్నవా లేదా? ఆమె క్షేమంగా ఉన్నాయి. లోకం మీదకి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చాయండి? ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎంతో భయంకరమైన పరిస్థితి. అప్పుడు 40 రాత్రి మగళ్ళు ఏమండి వర్షము ఆగకుండా కురిసింది, అగాధ ఊటలు పైకొచ్చాయి, ఆకాశ తూములు కుమ్మరింపబడ్డాయి. ఏమండి పైనుంచి వర్షం, క్రింద నుంచి నీళ్లు పొంగుతూ ఉన్నాయి. అలాంటి వర్షానికి ప్రపంచమే, భూలోకమే జల సమాధి అయిపోయిన పరిస్థితులు. మనుషులు దేవుని మాటను విననివారు, దేవుని నమ్ముకోని వారు, దేవుని దగ్గరికి రానివారు, దేవునిలో నిలిచి లేనివారు, దేవుడు అంటే లెక్కలేని వారు, దేవుని ఎదిరించిన వారు, దేవుని నిర్లక్ష్యం చేసిన వారు, దేవుని యొక్క కాపుదల్లో ధిక్కరించిన వారు, ఆ దేవుని వారులారా, ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన ఆ రక్షణలోనికి రానివారు నిష్కారణముగా జలసమాధి అయిపోయారు. కానీ నవాహు ఏమండి ఆ యొక్క జలపాతములో, ఆ యొక్క ప్రపంచమంతా సముద్రం అయిపోయిన పరిస్థితుల్లో నవాహు ఆ యొక్క జలపాతములో అతడు తేలియాడుతూ వాడలో క్షేమంగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి భయంకరముగా ఆ పరిస్థితులు ఉన్నప్పుడు క్షేమంగా, సంతోషంగా, కుటుంబముతో సహితము నవాహు దేవుడు సిద్ధపరిచిన ఆ